అందరికీ నమస్కారం. శేక్ష ఫ్యూచర్స్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం. కాదు, ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఈ వీడియో పూర్తి అయ్యేలోపు మీ బ్రెయిన్లో ఉన్న సాఫ్ట్వేర్ని పూర్తిగా రీసెట్ చేసే ప్రయత్నం ఇది. కాబట్టి దయచేసి హెడ్ఫోన్స్ పెట్టుకోండి, పక్కనున్న డిస్టర్బెన్స్ని కాసేపు మర్చిపోండి. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం సినిమాల్లో హీరోని చూసినప్పుడు వాళ్ళ ఎంట్రీ ఇస్తుంటేనే రోమాలు నిక్కబుచ్చుకుంటాయి. వాళ్ళు నడిచే స్టైల్, వాళ్ళు చూసే చూపు, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి మనకు గూస్ బంప్స్ వస్తాయి. అదే సినిమా అయిపోయాక థియేటర్ బయటికొచ్చి బైక్ స్టార్ట్ చేసి ట్రాఫిక్‌లో ఆగిపోయినప్పుడు మన మొహంలో ఆ గ్లో ఎందుకుండదు? మన రియల్ లైఫ్‌లో మనం ఎందుకు హీరోలా ఫీల్ అవ్వలేకపోతున్నాం? కేవలం ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఎందుకు బతుకుతున్నాం? దీనికి సమాధానం వెతకడానికి నేను మిమ్మల్ని ఒక వింతైన ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను నమ్మి కళ్ళు మూసుకోండి. ఊహించుకోండి, మీరు ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. చుట్టూ సైలెన్స్, కేవలం ఏసీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. మీ మెమరీ చిప్ మొత్తం క్లీన్ అయిపోయింది. మీకు గతం ఏమీ గుర్తులేదు. మీరు ఎవరు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీరు గెలిచారా ఓడారా ఏమీ గుర్తులేదు. ఇప్పుడు ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు చాలా సీరియస్‌గా యూనిఫామ్‌లో ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరకొచ్చి సెల్యూట్ చేసి ఇలా చెప్పారు. కమాండర్, వెల్కమ్ బ్యాక్. మీరు స్పృహలోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు దేశం గర్వించదగ్గ నేవీ సీల్ ఆఫీసర్. ఎన్నో యుద్ధాల్లో ఒంటరిగా పోరాడి గెలిచారు. ఇప్పుడు మరో మిషన్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఆర్ యూ రెడీ అని అడిగారు. ఇప్పుడు బాగా ఆలోచించండి. నిజానికి మీకు గతం గుర్తులేదు. కానీ వాళ్ళు చెప్పింది నిజమని మీరు నమ్మారు. ఇప్పుడు ఆ హాస్పిటల్ బెడ్ మీద నుంచి మీరు కిందకి దిగే విధానం ఒక్కసారి ఊహించుకోండి. మీరు భయపడుతూ దిగుతారా? లేదు. మీ నడకలో తడబాటు ఉంటుందా? ఉండదు. మీ కళ్ళలో ఒక తీక్షణమైన కాంతి ఉంటుంది. మీ భుజాలు వెనక్కి వెళ్తాయి. మీ ఛాతీ ముందుకొస్తుంది. మీరు నడిచే ప్రతి అడుగులో ఒక పవర్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక యుద్ధ వీరుడిని అని కొత్త ఐడెంటిటీ మీ నరనరాల్లోకి ఇంకిపోయింది. కాబట్టి అదే హాస్పిటల్‌లో అదే బెడ్ మీద మీకు గతం గుర్తులేదు. కానీ ఈసారి వేరే వ్యక్తి వచ్చాడు. ఒక సాధారణ బట్టలు వేసుకున్న వ్యక్తి వచ్చి మీ వైపు జాలిగా చూస్తూ, ఏమండి లేచారా? పాపం యాక్సిడెంట్ అయింది కదా! సరేలెండి, తొందరగా ఇంటికి వెళ్దాం. రేపటి నుంచి మీరు మళ్ళీ ఆ పియానో క్లాసులు చెప్పుకోవడానికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి. ఇంటి ఓనర్ అరుస్తున్నాడు అని చెప్పారనుకోండి. ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఆ బెడ్ మీద నుంచి దిగేటప్పుడు మీ శరీరం బరువుగా అయిపోతుంది. మీ కళ్ళలో కాంతి పోతుంది. నడకలో నీరసం వస్తుంది. అయ్యో మళ్ళీ కష్టాలా అనే భయం మొదలవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అల్టిమేట్ ట్రూత్ ఉంది. మనిషి ఒక్కడే, బాడీ ఒక్కటే, మీ బలం, మీ కండరాలు అవే. కానీ మారింది ఒక్కటే, నేను ఎవరు అనే మీ నమ్మకం. దీనినే సైకలాజికల్లో సెల్ఫ్ కాన్సెప్ట్ అంటారు. మొదటి సీన్‌లో నేను బాస్ అనగానే మీలో లేని శక్తి ఎక్కడి నుంచొచ్చింది? రెండో సీన్‌లో నేను అప్పుల్ రావుని అనగానే ఉన్న శక్తి కూడా ఆవిరైపోయింది. దీనినే సైకలాజికల్ ఐడెంటిటీ అంటారు. దురదృష్టం ఏంటంటే మనలో చాలా మంది ఆ రెండో సీన్‌లో ఉన్న వ్యక్తిలా ఫీల్ అవుతూ మొదటి సీన్‌లో ఉన్న విజయాన్ని కోరుకుంటారు. అది జరగదు. మీరు లోపల బిలియనీర్ లా ఫీల్ అయితేనే బయట ప్రపంచం మీకు అవకాశం ఇస్తుంది. మనం చాలా సార్లు అనుకుంటాం, నా దగ్గర డబ్బులు వచ్చాక నేను కాన్ఫిడెంట్‌గా ఉంటాను. నాకు ఆ జాబ్ వచ్చాక నేను హ్యాపీగా ఉంటాను. కానీ అది తప్పు. ఆ నేవీ సీల్ ఉదాహరణలో మీరు గమనిస్తే అతను ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు, ఇంకా గెలవలేదు. కానీ నేను ఆఫీసర్‌ని అని నమ్మగానే అతని ప్రవర్తన మారిపోయింది. అంటే ముందు నమ్మాలి, తర్వాతే అది నిజమవుతుంది. కానీ ఇక్కడ అసలు సమస్య వస్తుంది. మనలో చాలా మందికి ఈ విషయం తెలిసినా మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం? దీనికి కారణం మన బ్రెయిన్‌లో ఉన్న అల్గారిథం. సోషల్ మీడియా అల్గారిథం ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు. మీరు ఒక 2 వీడియోలు, డిప్రెషన్ వీడియోలు, సాడ్ సాంగ్స్ విన్నారనుకోండి, మూడో రోజు యూట్యూబ్ మీకు ఏం చూపిస్తుంది? మళ్ళీ అవే సాడ్ సాంగ్స్‌ని రికమెండ్ చేస్తుంది. మన బ్రెయిన్ కూడా అంతే. మీరు రోజు పొద్దున్నే లేచి అబ్బో! నా జీవితం ఇంతే, నాకేం రాదు అని అనుకుంటే
మీ బ్రెయిన్ అనే అల్గారిథం మీకు అలాంటి ఆలోచనలే పంపిస్తుంది. మీ కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే సంఘటనలే మీకు గుర్తు చేస్తుంది. మరి దీనిని మార్చడం ఎలా? అక్కడికే వస్తున్నాను. ఇక్కడికే మన కథలో సెకండ్ ట్విస్ట్ ఉంది. దీని పేరే యాక్ట్ యాజ్ ఇఫ్. దీనికి బెస్ట్ ఉదాహరణ అడవిలో సింహం. ఒకసారి లాజికల్‌గా ఆలోచించండి. సింహం అడవిలో ఉన్న అన్నిటికంటే బలమైందా? కాదు. ఏనుగు దానికంటే 10 రెట్లు బలమైంది. పోనీ అన్నిటికంటే తెలివైందా? కాదు. నక్క దానికంటే తెలివైంది. అయినా సరే సింహం కనిపిస్తే అడవి మొత్తం ఎందుకు గడగడ వణికిపోతుంది? ఏనుగు కూడా తోక ముడిచి ఎందుకు పారిపోతుంది? దాని కారణం దాని బాడీ కాదు, దాని యాటిట్యూడ్. సింహం ఎప్పుడు అయ్యో ఏనుగు నాకంటే పెద్దది కదా, నేను గెలవగలనా అని భయపడదు. దాని మైండ్‌లో ఒకటే ఫిక్స్ అయ్యి ఉంటుంది. నేను రాజుని, ఇది నా సామ్రాజ్యం, నేనే వేటాడాలి అనుకుంటే వేటాడుతాను. అంతే. ఆ ఒక్క ఆలోచన దాని నడకని మార్చేస్తుంది. దాని గర్జనని మార్చేస్తుంది. అది యుద్ధం చేయకుండానే మెంటల్‌గా గెలిచేస్తుంది. తనని తాను రాజుగా నమ్మింది కాబట్టే మిగతా అడవి మొత్తం దాన్ని రాజుగా ఒప్పుకుంది. మనుషులం కూడా అంతే. మీరు గొర్రెలాగా తలదించుకొని బతికితే లోకం మిమ్మల్ని గొర్రెలాగే చూస్తుంది. సింహంలాగా తలెత్తి బతికితే లోకం మీకు దారిస్తుంది. మీరు కూడా మీ జీవితానికి హీరో అవ్వాలి. రేపు పొద్దున్నే మీరు ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు, లేదా కాలేజీకి వెళ్తున్నప్పుడు, లేదా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు ఒక చిన్న నాటకం ఆడండి. మిమ్మల్ని మీరు ఒక వరల్డ్ క్లాస్ సీఈఓగా లేదా మీ ఫీల్డ్‌లో ఉన్న నంబర్ 1 ఎక్స్‌పర్ట్ లాగానో ఊహించుకోండి. ఆ నమ్మకంతో గదిలోకి అడుగుపెట్టండి. మీరు షేక్ హ్యాండ్ ఇచ్చే విధానం, మీరు కూర్చునే విధానం, మీరు మాట్లాడే విధానం అన్నీ మారతాయి. మీరు స్క్రిప్ట్ చదువుతున్నట్టు మాట్లాడరు. మీ మాటల్లో ఒక అథారిటీ వచ్చేస్తుంది. ఎదుటివాడు మిమ్మల్ని చూసి వీడిలో ఏదో ఉందిరా అనుకోవాల్సిందే. అయితే నాకు తెలుసు మీలో కొంతమందికి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. సరే ఇవన్నీ వినడానికి బాగుంటాయి. కానీ సోమవారం పొద్దున్నే 6 గంటలకు అలారం మోగినప్పుడు, ఒంట్లో ఓపిక లేనప్పుడు, ఆఫీస్‌లో బాస్ గాడి అరుపులు వినాల్సినప్పుడు ఇవేవి గుర్తుకు రావు కదా! అప్పుడేం చేయాలి? నిజమే. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇక్కడే నేను మీకొక సీక్రెట్ వెపన్ ఇవ్వబోతున్నాను. దాని పేరే ఆబ్లిగేషన్స్ వర్సెస్ ఆపర్చునిటీ. అంటే బాధ్యత వర్సెస్ అవకాశం. సాధారణంగా మనం పనులను ఎలా చేస్తాం? పొద్దున్నే లేవాలా? తప్పదు. అబ్బో! జిమ్‌కి వెళ్ళాలి. తప్పదు. ఆఫీస్‌లో వర్క్ చేయాలి. తప్పదు. దీన్నే ఆబ్లిగేషన్స్ అంటారు. అంటే ఏదో బరువును మోస్తున్నట్టు బతకడం. ఎప్పుడైతే మీరు తప్పదు అనుకుంటారో మీ ఎనర్జీ 30% పడిపోతుంది. కానీ విజేతలు లెజెండ్స్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? వాళ్ళు ప్రతిదాన్ని ఒక ఆపర్చునిటీ లాగా చూస్తారు. ఉదాహరణకి ఎరిక్ థామస్ లాంటి మోటివేషనల్ స్పీకర్లు లేదా విరాట్ కోహ్లీ లాంటి అథ్లెట్లు వాళ్ళకు అలసట ఉండదా? వాళ్ళకి నొప్పి ఉండదా? ఉంటుంది. కానీ వాళ్ళు ఆ పెయిన్‌ని చూసే విధానం వేరు. సాధారణంగా వ్యక్తి జిమ్‌కి వెళ్తే అమ్మో! నొప్పి అనుకుంటారు. అదే చాంపియన్ జిమ్‌కి వెళ్తే ఆ నొప్పి నన్ను స్ట్రాంగ్‌గా మారుస్తుంది. ఇది నా గెలుపుకి తొలిమెట్టు అని ఆనందపడతారు. మీరు రేపు పొద్దున్నే అలారం మోగగానే అనుకోకండి. యెస్, ఐ యామ్ అలైవ్. నేను బతికే ఉన్నాను. ఈరోజు నాకు ఇంకో ఛాన్స్ దొరికింది. ఈ ప్రపంచంలో ఈరోజు ఉదయం నిద్ర లేవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నాకు అవకాశం దొరికింది అని ఒక్కసారి అనుకోండి. ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు చిరాకు పడకండి. నాకు నచ్చిన పాటలు వినడానికి లేదా నా గురించి నేను ఆలోచించడానికి టైం దొరికింది అనుకోండి. కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. ఈ కష్టం నన్ను టెస్ట్ చేయడానికొచ్చింది. ఇందులో నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని ఒక స్టూడెంట్ లాగా ఆలోచించండి. ఎప్పుడైతే మీరు నేను ఇది చేయాలి అనే స్టేజ్ నుంచి నేను ఇది చేసే అదృష్టం నాకు ఉంది అనే స్టేజ్‌కి మారతారో అప్పుడు మీ జీవితం మారుతుంది. మీ కళ్ళల్లో అలసట ఉండదు. ఒక రకమైన పిచ్చి, ఒక రకమైన ఎమోషన్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరే మీ సినిమాకి డైరెక్టర్, మీరే హీరో. గతం అనే స్క్రిప్ట్‌ని చించి పారేయండి. ప్రజలు ఏమనుకుంటారు? సమాజం ఏమనుకుంటుంది? అనే భయాల్ని పక్కన పెట్టండి. ఆ హాస్పిటల్‌లో బెడ్ మీద నుంచి లేచి నేవీ సీల్ లాగా ఒక కొత్త ఐడెంటిటీని సృష్టించుకోండి.
మీరు నమ్మిందే నిజమవుతుంది. మీరు ఊహించిందే మీ భవిష్యత్తు అవుతుంది. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు ప్రపంచం మిమ్మల్ని నమ్మాలని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఈ సైకలాజికల్ షిఫ్ట్ గనక మీకు నచ్చితే, ఈ వీడియో మీలో ఒక కొత్త ఆలోచనని రగిలించి ఉంటే, ఇది కేవలం వినేసి వదిలేయకండి. కింద కామెంట్స్‌లో 'ఐ యామ్ ద హీరో' అని టైప్ చేయండి. అది మీ సబ్‌కాన్షియస్‌కి మీరు ఇచ్చే మొదటి సిగ్నల్. అలాగే ఇలాంటి డీప్ లైఫ్ చేంజింగ్ కంటెంట్ కోసం మన షేక్స్ అఫీషియల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఆ బెల్ ఐకాన్ కొట్టండి. మర్చిపోకండి. ఎందుకంటే రేపు మీకోసం మరో అద్భుతమైన కథతో వస్తాను. అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి. మీరు సామాన్యులు కాదు. మీరొక యోధుడు.